నీకు 10వ ఏటనే పెళ్ళయింది. ఈ నట్టింట్లో మీ అమ్మ కళ్ళెదుటే జరిగింది. అవునమ్మా, నాకు చూచాయిగా గుర్తుకొస్తుంది. నీకు ఆ మాత్రమైనా గుర్తుంది? ఆ అమ్మాయి మరి పసిది, ఈ పాటికి మర్చిపోయి. ఎవరమ్మమ్మా అమ్మాయి? మీ మేనమామ కూతురు సరోజ నాయన. మామ? ఏ మామ? పట్నం మామయ్య అని ఎవరో. ఆయన పేరు పాపారావు. నువ్వు చదువుతున్న ఊళ్ళోనే ఉంటున్నారు. అలాగా? ఇంతవరకు నాకు తెలియదే. తెలియకపోవడమే మంచిదైంది నాయన. వాళ్ళు పెళ్లి రద్దు చేసుకోవడమే కాదు, మనతో బద్ధవైరం కూడా పెంచుకున్నారు. మనలో మనకెంత శత్రుత్వం ఉన్నా ఒక్కటి మాత్రం ఎవ్వరూ కాదనలేరు, సరోజని భార్య. నాయన, ఎలాగైనా నీ భార్యను తెచ్చుకో. అప్పుడే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది. కానీ ప్రయత్నం ఫలించే వరకు నువ్వు ఫలానా తెలియనీయకు. సరే అమ్మమ్మ, ఈ రాత్రికే వెళ్తాను. అమోఘం, అద్భుతం, సూపర్. మన్నించండి, మీ ఏకాంతాన్ని భంగపరచక తప్పలేదు. మీ సంగీత మాధుర్యంలో పడి మైమరిచిపోయాను. ఆహాహా, ఏం పాడారు, ఏం పాడారు! ఇదే పాట నేను రికార్డు విన్నాను. మీరు అచ్చంగా అచ్చుగుద్దినట్టు అలాగే పాడారే. భలేవారండి మీరు. అసలునే నకలనుకుని ఎంత అభినందిస్తున్నారు. అంటే మీ అభిప్రాయం? ఆ రికార్డు నేను పాడిందే ఎందుకు కాకూడదు? ఓ, అయితే మరీ ఆనందం. ఇంతకు అది మీరు పాడిన పాటేనా? నాది కాని దాన్ని నాదేని చెప్పుకునేటంత ఆశ అవసరం నాకు లేదు. మీదైన దాన్ని మీది కాదని వదులుకునేంత అవివేకం కూడా లేదనుకుంటా. మీ పాట రోజుకు ఎన్నిసార్లు వినేవాడినో నా రూమ్లో ఉండే పాత పిన్నులు చూస్తే మీకే తెలుస్తుంది. అదేమిటండి, మీకున్నది ఆ రికార్డు ఒకటేనా? మనిషికి మనసుకు నచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. మీది ఈ ఊరేనా అండి? కాదండి, మా అమ్మా నాన్న ఇక్కడ మొక్కుబడి కోసం వచ్చారు. ఓహో, ఎక్కడుంటున్నారు? సత్రంలోనా? లేదు, రాజారావు గారిని మా నాన్నగారి స్నేహితులు ఇక్కడ ఉన్నారు, వారింట్లో ఉంటున్నాం. మరి మీరు? మేము స్టూడెంట్స్ అంతా కలిసి ఎక్స్కర్షన్ వచ్చానండి. ఎక్స్కర్షన్ కి ఇది చాలా మంచి స్థలం సుమండి. చూడండి ఎంత బాగుందో. ఎప్పటికప్పుడు కొత్త అందాలతో అలంకారాలతో కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఏదో తీయని లోకాలకు ఎగిరిపోతుంది మనసు. కాలం తెలియకుండానే గడిచిపోతుంది. అందుచేతే రోజు ఇక్కడికి వచ్చి కాసేపైనా కూర్చోపోతే నాకేమీ తోచదు. నాకు అలాగే అనిపిస్తోంది. మీరు రోజు ఇక్కడికి వస్తారా? రాకుండా ఉండగలనా? ఈ అందాన్ని ఎప్పుడూ చూడాలనిపిస్తుంది. అరే, చాలా టైం అయింది, నేను వస్తానండి. నమస్తే. నమస్తే. ఆపరా బాబు. రైటో, కథానాయికి రెడీగా ఉంది. కానీ ఆరు డ్రైవర్ ఇచ్చాడే. సరే పదండి. వారే వా, ఏం కార్రా! ఇలాంటి కార్లో ఒక్కసారి కూర్చుంటారు, జన్మ ధన్యం. మిస్టర్, నువ్వు పాపారావు గారి డ్రైవర్ కదా? అవును సార్. చూడు, ఒక చిన్న సహాయం చేస్తావు. అట్లా ఒక అడుగు కొండ మీదకి వెళ్ళి ఒక గోల్డ్ ఫ్లగ్ ప్యాకెట్ తెచ్చిపెట్టు. ఈ చల్లో సిగరెట్ అన్నా లేకపోతే చచ్చిపోతాం. చూడు తమ్ముడు, అలాగే ఒక కప్పు కాఫీ తాగి ఒక కట్ట బిగిలి తెచ్చుకో, నీ ఒంటికి మంచిది. సరే సార్. నమస్తే. నమస్తే. ఇప్పుడే వచ్చారా? లేదండి, వెళ్తున్నాను. రాచప్ప, వస్తానండి. రాచప్ప, రాచప్ప, రాచప్ప. ఎవరు? మీ కార్ డ్రైవరా? అరే, గాలిపోయినట్టుందే. అవునండి, ఎవరో తుంటరి వెధవులు. వీడు ఎక్కడికి వెళ్ళాడో? రాచప్ప. బహుశా పంపు కోసం వెళ్ళి ఉంటాడు. చిచి, వీళ్ళతో ఎప్పుడు ఇదే న్యూసెన్స్. పోనీలేండి, నా కార్లో డ్రాప్ చేస్తాను రండి. ఎందుకులేండి, వాడు వస్తాడు. ఏ, నేను డ్రాప్ చేయకూడదా? మీరు రాకూడదా? నోనో, అదేం కాదు. మీకెందుకు శ్రమని? శ్రమ ఏమిటండి? విత్ ప్లెజర్. రండి, ప్లీజ్ కమ్. రండి.
కూర్చోండి. ఏ అలా చూస్తున్నారు? మన కారు చూశారు? చూడడానికి ఇలా ఉంది కానీ గాల్లో ఎగిరిపోతుంది. ఎగిరేటట్టే ఉంది. ఈ కారు అసలు కదులుతుందా అండి? ఏమండి, మన కారుది ఆరంభ శూరత్వం కాదు, పోను పోను తెలుస్తుంది దీని స్పీడ్. ఏమిటలా చూస్తున్నారు? ఏం లేదు, నేను కలవరిస్తున్నానా లేక కలే నన్ను వరిస్తోందా అని. నేను కళా కాదు కల్లా కాదు, సజీవంగా మీ సమక్షంలో నిల్చున్న మామూలు మనిషిని. అరే, మీరు నిలబడ్డారా? రండి రండి, కూర్చోండి. ఈ కాఫీ టిఫిన్ ఇక్కడ ఎవరి కోసం తపస్సు చేస్తున్నాయండి? మీకోసమే. కానివ్వండి. వద్దండి, నేను ఇప్పుడే తీసుకుని వచ్చాను. కాస్త సాయం పట్టండి. నో థ్యాంక్స్. పోనీ భారం పంచుకుందాం. టిఫిన్ మీరు, కాఫీ నేను. టిఫిన్ మీరు, కాఫీ నేను. సరే, అలాగే కానివ్వండి. చూశారు, కాఫీలో గొప్ప వేదాంత రహస్యం ఉందండి. అదేమిటండి? జీవితంలో చేదు తీపి కలిసి ఉంటాయనే ఘన సత్యాన్ని కాఫీ ఎంతో ఘాటుగా పోషిస్తుంది. భలేవారండి మీరు. క్షమించండి, ఇప్పుడే వస్తాను. శ్రీ శేఖర్ గారికి ఈరోజే మా ఊరు వెళ్తున్నాం చెబుదామని వచ్చాను. ఎందుచేతనో వెళ్తున్నానన్నమాట చెప్పలేక ఈ ఉత్తరం వ్రాసి తెచ్చాను. వేరే విధంగా తలచవద్దు. మే 7వ తేదీ నా పుట్టినరోజు పండుగ. తప్పక రావాలి. ఎదురు చూస్తుంటాను. సరోజ. భలేవారండి, అలాగా తమలపాకులు చీల్చడం. ఇంత సున్నమే, నోరు పొక్కదు. నాకు అలవాట్లేదు చూడండి. అవును పాపం, ఎవరన్నా చీల్చిస్తే వేసుకునే అలవాటే ఎక్కువేమో. అబ్బే, అది లేదు. ఇలాగే ఎక్కువ సున్నం రాసుకోవడం, నోరు పొక్కడం, ఎందుకు వచ్చిన గొడవ లేని ఆకు ఒక్క లేని ఆ బేడాలు అవ్వడం. చూడండి, బాగా పండిందా? భలేగా పండిందండి. పెదవులంత బాగా పండితే. ఏమిటో చెప్పండి. ఏం లేదు. చెప్పాలి. పెదవులంత బాగా పండితే పెళ్ళాం మీద చాలా ప్రేమ అంటారు. బ్రతికించారు. పెళ్ళాం మీదే కదా. అయితే మీకు పెళ్ళయిందన్నమాట. అదేమిటి? పెళ్లికాందే తాంబూలం వేసుకోకూడదని పెద్దలు అంటారుగా. ఓ అదే. పెళ్ళంటే మీ అభిప్రాయం? మీ అభిప్రాయం? పెళ్ళంటే ఒట్టి తాళి కట్టడం కాదు, మనసులు కలవాలి అంటాను. మనసులు కలవకపోతే తాళి తీసి అవతల పారేయచ్చంటారా? అని ఖచ్చితంగా అనలేను, కానీ మనసు చంచలమైంది. కలవటం విడిపోవటం క్షణక్షణానికి జరగచ్చు. అందుచేత నేను తాలిబొట్టునే పవిత్రంగా భావిస్తాను. అవునవును. ఇంతకీ మీకు పెళ్ళైనట్టా కానట్టా? చూడండి, తాంబూలం జీర్ణశక్తికి మంచిదంటారు. నిజమే సుమండి. ఎక్కువగా తిన్నప్పుడు ఒక్కాకు వేసుకుంటే అరగంటలో తేలికైపోతుంది. సరోజా, ఇలా ఒకసారి రామ్మా. ఇప్పుడే వస్తా. ఏమొదినా? ఎందుకు అక్కడ కూర్చోవడం సరోజా? పొద్దుపోయింది, భోజనానికి రా. అమ్మా నాన్న రాని. వాళ్ళు ఎక్కడొస్తారు? కురుక్షేత్రం నాటకానికి వెళ్ళారు.
600 పద్యాలు అవి తెల్లారుతుంది. అయితే ఇంద్రే ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారేమండి? కారణం తెలుసుకోవచ్చా? ఏమో నాకే తెలియదు. తెలియని ఆనందం వెనుక తీయని కారణం ఏదో ఉంటుంది. కాదు, కారణం తెలియని ఆనందమే తీయగా ఉంటుంది. అది నిజమే. ఏమండి దయచేసి ఆండీలు మానేస్తారు? ఏ? మీరు అలా పిలవటం నాకెందుకో బాగుండదు. ఓహో, మరి ఏమని పిలవమంటారండి? అదిగో మళ్ళీ సరోజా అని పిలవండి. ఆ మాత్రం చనువు తీసుకోవడం మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం కాదు, ఆనందం. సరోజ, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు నీకేమైనా పనిందా? ఏమీ లేదు. ఉన్నా మీరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. ఎందుచేత? వెన్నెల్లో కూర్చోవాలి ఎందుకు అనిపిస్తుంది? సరే, అయితే పైకి వెళ్ళి వెన్నెలోనే కూర్చున్నా పదండి. లేదు లేదు సరు, చాలా కాలంగా నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఎప్పుడూ నా చిన్నతనంలో నాకు బుద్ధి తెలియక పూర్వం జరిగిన సంగతి. ఏదైనా మంచి సంగతి అయితే చెప్పండి. మంచో చెడు నేను ఎలా చెప్పగలను సరు? ఒకరి మంచి వేరొకరికి చెడు కావచ్చు. అలాంటి అనుమానం ఉంటే అసలు చెప్పకండి. ఈ నిండు పున్నమి పండు వెన్నెలా హాయిగా గడపక మనసులు పాడు చేసుకోవడం దేనికి? కానీ చెప్పకుండా దాచాన్ని తప్పుపడతావేమో. అబ్బా ఊరుకోండి, తప్పులు లేవు, దండలు లేవు. ఏమండి, వెన్నెల ఎందుకింత చల్లగా ఉంటుంది? చెప్పనా? వేడి పుట్టించడానికి.